కరెక్ట్. ఫేజ్ 1 ఫేజ్ 2 కంపేర్ చేస్తే ఫేజ్ 1 లో నిజానికి భారతీయ జనతా పార్టీకి ఎక్కువగా అవకాశం ఉన్నటువంటి స్థానాలు ఫేజ్ 1 లోనే ఉన్నాయి. మనం ఇంతకు ముందు కూడా డిస్కస్ చేశాం. 152 సీట్లలో సుమారు 59 సీట్లు గతంలో గెలిచారు. సో అండ్ నార్థన్ బెంగాల్లో బీజేపీకి పట్టుంది కాబట్టి సో నార్త్ లో వాళ్ళ ప్రాధాన్యత ఎక్కువగానే ఉంటుందని అందరూ అనుకున్నారు. సో ఇక నెక్స్ట్ నార్త్ బెంగాల్ తర్వాత మనం చికెన్ స్నేక్ ప్రాంతంలోకి వస్తే ఎక్కువగా చికెన్ స్నేక్ సిలిగురి కారిడార్ అవంతా ముర్షిదాబాద్ మాల్డా ఆ రీజియన్ లో ముస్లిం పాపులేషన్ ఎక్కువ ఉంటుంది. సో ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్స్ లో అక్కడ అయిపోయింది. సో 50% అండ్ అబౌవ్ ముస్లిం ఓట్స్ ఉన్నటువంటి జిల్లాలు ఇవి మాల్డా, ముర్షిదాబాద్, ఉత్తర్ దినాజ్పూర్. ఈ 3 జిల్లాల ఎలక్షన్స్ ముగిశాయి, అంటే పోలింగ్ అయిపోయింది ఫస్ట్ ఫేజ్ లో. ఇక సెకండ్ ఫేజ్ లోకి వస్తే మేజర్ గా సదరన్ పార్ట్ లోకి ఎలక్షన్స్ నిర్వహించబోతున్నారు. సదరన్ పార్ట్ లో కూడా సౌత్ 24 పరగనాస్ అండ్ నార్త్ 24 పరగనాస్, కోల్కతా అండ్ హూగ్లీ, ఈ హౌరా ఈ ప్రాంతంలోనే ఇప్పుడు ఈ సెకండ్ ఫేజ్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఇక్కడ నిజానికి గతంలో కూడా భారతీయ జనతా పార్టీకి పెద్ద సీట్లు రాలేదు, కానీ ఈసారి నంబర్స్ మారబోతున్నాయి అనేది అంచనా. నేను కొన్ని డీటెయిల్స్ చెప్తాను ఇంతకు ముందుతో పోల్చితే ఇప్పుడు ఎలా ఉంటుంది అనేది. 2021కి 2026కి డిఫరెన్స్ ఉంటుందా అనేది మనం తెలియాలంటే 2021